ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో కన్స్ట్రక్ట్ చేస్తున్న ఒబ్రాయ్ హోటల్ గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం అండ్ అలానే కన్స్ట్రక్షన్ స్టేటస్ గురించి తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నా. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయలేరా, సబ్స్క్రైబ్ చేయలేరా? చేశారా? చేశానంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నా అంటే మన విశాఖపట్నం భవిష్యత్తులో కీలకంగా మారబోతున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అదేనండి మన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఏర్పాటు కానున్న ఒబ్రాయ్ గ్రూప్ హోటల్స్ గురించి అండ్ ఆ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ చెప్పబోతున్నాను. అండ్ అలానే అక్కడ కన్స్ట్రక్షన్ స్టేటస్ని కూడా చూపించబోతున్నాను. ఇది కేవలం హోటల్ మాత్రమే కాదు, ఇది విశాఖపట్నం చుట్టూ ఆర్థిక పర్యాటక అభివృద్ధికి బలమైన సంకేతం. మరి ఈ హోటల్ని మన భోగాపురం దగ్గరలో ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఎయిర్పోర్ట్కి ఎంత దూరం, ఈ హోటల్కి ఎలా వెళ్ళాలో మీరు తెలుసుకోవడానికి మనమైతే మ్యాప్ వేలో చూద్దాం. తర్వాత అలా స్కై వ్యూలో హోటల్ కన్స్ట్రక్షన్ స్టేటస్ని చూద్దాం. మరి వెళ్దామా మ్యాప్ వేలోకి? చలో ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదిగోండి ఈ ప్లేస్లోనే ఒబ్రాయ్ హోటల్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మనకి ప్రస్తుతం గూగుల్ మ్యాప్లో ఏం కనిపించట్లేదు, కానీ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ ఇది వచ్చేసి బీచ్ కార్డర్. రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, ఇది బీచ్ కార్డర్. బీచ్ కార్డర్ నుంచే ఈ హోటల్కి అయితే రోడ్ అయితే ఉంటుంది. ప్రస్తుతం మనం ఇక్కడికి వెళ్ళాలంటే సవరవేల్ నుంచి అలా లోపలికి వెళ్ళి అన్నవరం ముందు మనకు జంక్షన్ అయితే వస్తుంది. ఆ జంక్షన్ నుంచి మనం అలా ఊర్లోకి వెళ్ళి ఊర్లోంచి వెళ్ళాలి. రోడ్డు మొత్తం చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు స్టార్టింగ్లో చూసుకొని ఉంటారు ఎలా వచ్చాం అనేది. చాలా బ్యూటిఫుల్ విజువల్స్ అయితే వస్తాయి ఆ రూట్లో వెళ్ళినప్పుడు. అండ్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మంచి విజువల్స్ వచ్చాయి. సెకండ్ టైం వెళ్ళినప్పుడు నా డ్రోన్ ఆల్మోస్ట్ క్రాష్ అయిపోయింది అనుకున్నా, కానీ అదృష్టం బాగుండి వచ్చింది. మీరు చూసుకొని ఉంటారు విజువల్స్ అయితే. మధ్యలో షేక్ అయింది కదా, ఆ టైంలోనే క్రాష్ అవుద్దాం అనుకున్నా, కానీ క్రాష్ అవ్వలేదు. సేఫ్గా వెనక్కి అయితే వచ్చింది. చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. సో చూసారుగా, ఈ విధంగా మనం అయితే ఒబ్రాయ్ హోటల్కి అయితే వస్తాం. ఈ ప్లేస్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ మన ఎయిర్పోర్ట్ ఉంది అండ్ ఇక్కడ ఒబ్రాయ్ హోటల్స్ అండ్ చుట్టుపక్కల అంతా కూడా హోటల్స్ అయితే డెవలప్ అవుతాయి. అండ్ ఈ ప్లేస్ అంతా కూడా కంప్లీట్గా డెవలప్ అవుతుంది అండ్ చేంజ్ అవుతుంది. ఈ ప్లేస్ కూడా చూసారుగా, ఒకవైపు విజయనగరం, ఒకవైపు శ్రీకాకుళం, ఇంకొక వైపు మన విశాఖపట్నం. ఈ 3 జిల్లాలకి మధ్యలో ఉంది మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అలానే మన ఒబ్రాయ్ హోటల్స్. సో ఈ హోటల్ కన్స్ట్రక్షన్ స్టాటస్ని చూడడానికి అండ్ అలానే ఈ దగ్గరలోని బ్యూటిఫుల్ విజువల్స్ చూడడానికి వెళ్దామా? చలో ఫ్రెండ్స్, చూసారుగా మ్యాప్ వ్యూలో మీకైతే చాలా క్లియర్గా ఈ హోటల్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ మనకి ఎయిర్పోర్ట్ నుంచి ఎంత దూరం అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మనమైతే ఈ హోటల్ కన్స్ట్రక్షన్ స్టాటస్ని చూడబోతున్నాం. మరి వెళ్దామా? చూద్దామా? ఫ్రెండ్స్, విజువల్ చూసే ముందు చూస్తున్నారా ఎలా ఊగుతుందో? మొత్తం షేక్ అయిపోతుంది. అక్కడ వస్తున్న గాలికి నా డ్రోన్ అయితే ఆల్మోస్ట్ క్రాష్ అయిపోతున్నాను, కానీ మీ అందరి ఆశీస్సులు ఉండడం వల్ల నా డ్రోన్ క్రాష్ అవ్వకుండా సేఫ్గా వెనక్కి అయితే వచ్చింది. దానికి నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి మీకైతే చూపిస్తున్నాను. ఒక వీడియో తీసేటప్పుడు ఎన్ని కష్టాలు ఉంటాయనేది తీసేవాడికి మాత్రమే తెలుసు. సో మీరు కామెంట్ చేసే ముందు ఒక్కసారి తప్పేమైనా ఉంటే కరెక్ట్ చేయండి, కానీ తప్పుగా కామెంట్ చేయొద్దు. సో ఇంకా విజువల్ చూడడానికి వెళ్దామా? పదండి. మనం ఇప్పుడు ఒబ్రాయ్ హోటల్ కన్స్ట్రక్షన్ స్టాటస్ని చూడడానికి వెళ్తున్నాం. అయితే ఈ హోటల్ గురించి మనం డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఒబ్రాయ్ గ్రూప్ భారతదేశంలోనే అత్యంత విలాసవంతమైన హోటల్ చైన్. ఢిల్లీ, ముంబై, ఉదయ్పూర్, బెంగళూరు లాంటి ప్రధాన నగరాల్లో లగ్జరీ హోటల్స్. మన ఆంధ్రాలో ఇదే మొదటి హోటల్. అంటే ఇంకెక్కడ కూడా మన ఆంధ్రాలో ఈ హోటల్ లేదు. ఫస్ట్ మన వైజాగ్కే రాబోతుంది. ఈ హోటల్ ఇండియాలోనే కాదు, ఇంటర్నేషనల్ కూడా చాలా పాపులర్. ఈ ప్రాజెక్ట్ విశాఖపట్నం ప్రాంతంలో ఒబ్రాయ్ గ్రూప్ మొదటి అడుగు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రానికి పర్యాటకులు, అలానే విఐపీలు, ఇంకా కార్పొరేట్ టూరిజం పెరిగే అవకాశం అయితే ఉంది. ఈ హోటల్ మన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది. ఈ ఎయిర్పోర్ట్ మనకి ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే జిఎంఆర్ గ్రూప్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. 2026 నాటికి తొలి దశ ప్రారంభం కావచ్చు. అంటే ఫేజ్ 1ని 2020 కల్లా స్టార్ట్ చేస్తారు. విశాఖ పాత ఎయిర్పోర్ట్ రద్దయిన తర్వాత ఇది ప్రధాన గేట్వే అవుతుంది. రానున్న దశల్లో మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టు, మెట్రో కనెక్టివిటీ, బీచ్ కార్డర్ రోడ్లు రూపొందించడంతో భోగాపురం ఒక ఫ్యూచర్ మెట్రో హబ్ అవుతుంది.
ఒబెరాయ్ గ్రూప్ ఇక్కడ హోటల్ పెట్టాలనుకోవడమే ఇది పెద్ద చేంజ్ అనమాట. సో ఇక్కడ పెడుతున్నారంటే మన చుట్టూ ఖచ్చితంగా చాలా వరకు డెవలప్మెంట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. మొత్తం చేంజ్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేసి మన భోగాపురం ఎయిర్పోర్ట్ టెర్మినల్ ఉంది కదా, టెర్మినల్ దగ్గరలో ఉంటుంది. ఇదైతే 5 స్టార్ హోటల్ ఉంటుంది. సుపీరియర్ గదులు, సూట్ రూమ్స్, బ్యాంకెట్ హాల్స్, మల్టీ క్యూజన్ రెస్టారెంట్లు, బిజినెస్ కాన్ఫరెన్స్ సెంటర్లు, స్పా, లగ్జరీ సేవలన్నీ కూడా ఇక్కడైతే మనకి లభిస్తాయి వన్స్ కంప్లీట్ అయితే. పర్యాటకులకు అలాగే కార్పొరేట్ డెలిగేట్స్కి, ఎయిర్ ట్రాన్సిట్ ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా రూపొందిస్తున్న ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ వల్ల మన విశాఖపట్నానికి కలిగే లాభాలేంటో తెలుసుకుందామా? ఈ ప్రాజెక్ట్ వల్ల భోగాపురం ప్రాంతానికి, విశాఖ నగరానికి కలిగే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. అందులో అంతర్జాతీయ పర్యాటకులకు సదుపాయం ఉంటుంది. రెండోది భూముల విలువ పెరుగుతుంది. తర్వాత ఉద్యోగ అవకాశాలు, హోటల్ స్టాఫ్, ట్రావెల్, ట్యాక్సీ, ఫుడ్ సప్లైస్ ఇలా చాలా బిజినెస్లు పెరుగుతాయి. అలానే రియల్ ఎస్టేట్ కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది. ఇంటర్నేషనల్ టూరిజంలో మన విశాఖపట్నం కూడా యాడ్ అవుతుంది. ఆ లోకల్ కమ్యూనిటీస్ కూడా చాలా వరకు హెల్ప్ అయితే అవుతుంది. ప్రస్తుతం మనం ముందు చూస్తున్నాం కదా, మనకైతే చాలా క్లియర్గా కనిపిస్తుంది. అదే ఒబెరాయ్ హోటల్ కన్స్ట్రక్షన్ స్టాటస్ అనమాట. ప్రస్తుతం మనకి అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మీరు చూస్తున్నారు కదా, కంప్లీట్గా ఆ ప్లేస్ మొత్తం తొందరలో చేంజ్ అవుతుంది. అండ్ అలానే బీచ్ వ్యూ ఉంది ఫ్రంట్ అయితే, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది బీచ్ వ్యూ అయితే. వన్స్ మనకి ఇది కంప్లీట్ అయిందంటే బీచ్ వ్యూలో మనం అయితే చాలా హ్యాపీగా చిల్ అవ్వచ్చు. అండ్ కంప్లీట్గా ఈ ప్లేస్ అని చేంజ్ అవుతుంది. అండ్ అలానే చుట్టూ కూడా మనకి చాలా వరకు ప్లేస్ అన్ని కూడా చేంజ్ అవుతాయి. మన అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫేజ్ 1 కంప్లీట్ అయ్యేసరికి ఈ హోటల్ కూడా కంప్లీట్ అవుతుంది. అండ్ అప్పుడు వచ్చే ఇంటర్నేషనల్ లేదా నేషనల్ టూరిస్ట్కి ఈ హోటల్ చాలా యూజ్ అవుతుంది. పర్యాటక శాఖ కూడా ఈ ప్రాజెక్ట్ను ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రాజెక్టు టూరిజం డెవలప్మెంట్లో కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎలా అంటే మన విశాఖపట్నంకి టూరిజం, ఆర్కియాలజికల్ సైట్స్, ఇంకా ఆర్ట్స్ అండ్ కల్చర్, అడ్వెంచర్ టూరిజం అవన్నీ ఉన్నప్పటికీ సరైన లగ్జరీ హోటల్స్ అయితే లేదు. సరైన లగ్జరీ హోటల్స్ అంటే మనం ఏమనుకుంటున్నాం, మన హోటల్ ఉంది, తర్వాత రాడిసన్ బ్లూ ఉంది, ఇంకా వెల్కమ్ హోటల్ ఉంది, వాటితో పాటు మంత్రీస్, తర్వాత 4 పాయింట్స్ ఇవి ఉన్నాయి. ఇంకా మన భీమిలిలో ఒక హోటల్ ఉంది. ఇంకా ఏమైనా హోటల్ ఉంటే నేను మర్చిపోయి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి లగ్జరీస్ హోటల్స్ని. ఈ హోటల్స్తో పాటు ఇప్పుడు ఈ హోటల్ కూడా డెవలప్ అవుతుంది, అది కూడా ఎయిర్పోర్ట్ దగ్గరలో. ఈ హోటల్తో పాటు మిగిలిన హోటల్ కూడా ఆ చుట్టుపక్కల డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ అక్కడ కొన్ని కన్స్ట్రక్షన్స్ కూడా అవుతున్నాయి. సో అవి కూడా నేను మీకు తొందరలో అప్డేట్ అయితే చేస్తాను. ఫైనల్గా మనం తెలుసుకోవాలంటే ఈ హోటల్ ప్రాజెక్ట్ వల్ల ఇంటర్నేషనల్ టూరిజం సులభం అవుతుంది. ఈ హోటల్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది ట్రైడెంట్ గ్రూప్. మన విశాఖపట్నంలో బ్రాంచ్ ఉంది. సో ఈ ట్రైడెంట్ గ్రూప్ వాళ్ళైతే ఈ హోటల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు బీచ్ దగ్గరలో. మీకు చాలా క్లియర్గా వ్యూ చూపించే కదా మన బీచ్ది, అండ్ అలానే అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్న ఒబెరాయ్ హోటల్స్ది. సో ఇవన్నీ డెవలప్ అయ్యాయంటే నెక్స్ట్ లెవెల్లో మారిపోతుంది మన అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా. రీసెంట్గానే టెస్ట్ చేశారు ఫ్లైట్ని ల్యాండ్ చేయడానికి, అది కూడా మనం రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో చూసుకుని ఉంటాం. సో జస్ట్ ట్రయల్స్ అయ్యాయి అండ్ మళ్ళీ తొందరలో ఫ్లైట్స్ ల్యాండ్ అవుతాయి అండ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా వస్తాయి ఈ ఎయిర్పోర్ట్కి. సో కంక్లూడ్ చూసుకున్నట్లయితే ఒబెరాయ్ గ్రూప్ భోగాపురంలో పెట్టబోయే హోటల్ ఒక 5 స్టార్ హోటల్ కాదు, అది అభివృద్ధికి గోల్డెన్ స్టార్. ఇది విశాఖకు, భోగాపురానికి గ్లోబల్ గుర్తింపు తీసుకొస్తుంది. మీ అభిప్రాయం ఏంటి? ఈ ప్రాజెక్ట్ గురించి మీ ఆలోచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బార్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.